రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన స్థాయిలో వరద సహాయక చర్యలు చేపట్టడం లేదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఇంజనీరింగ్ లోపాల వల్లే రోడ్డు దెబ్బతిన్నాయని విమర్శించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి కుమార్ అందిస్తారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు ఉదయం నుంచి కూడా మొత్తం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇటు సిద్దిపేట, మెదక్ జిల్లాలో వాళ్ళ ప్రాంతాలను పర్యటించారు, బాధితుల్ని వాళ్ళు పరామర్శించారు. జిల్లాల పరిస్థితి ఎలా ఉందన్న విషయం వారిని అడిగి తెలుస్తుంది. సార్, ప్రధానంగా మీరు ఉదయం నుంచి కూడా ప్రభావిత ప్రాంతాల్లో మొత్తం కూడా పర్యటించారు, పరిస్థితి ఎలా ఉంది? రోడ్డు నిర్మాణం చేపడుతున్నప్పుడు బ్రిడ్జ్లు ఎక్కడైతే క్యాజువల్గా కడుతూ పోతా ఉన్నారో వాటిని రోడ్డు కంటే నీటి ప్రవాహాన్ని అంచనా వేయడం లోపల సరైన రీతిలో అంచనా వేస్తలేరు. అందుకని కింద కడుతున్నటువంటి కల్వర్ట్ల యొక్క పరిణామం తక్కువ ఉంటుంది. కల్వర్ట్ పరిణామం తక్కువ ఉండడం వల్ల నీళ్లు రోడ్డు పైకి వచ్చి రోడ్డును కూడా కోసుకొని పోతా ఉన్నాయి. చాలా చోట్ల ఈ రోజు ఉదయం నుంచి చూసిన చోట్ల చాలా చోట్ల బ్రిడ్జిలు కట్ అయినాయి. బ్రిడ్జిలు బాగున్నాయి, బ్రిడ్జి పక్కన పోసినటువంటి మట్టి అంతా కట్ అయిపోతూ పోతా ఉంది. సో ఇంజనీరింగ్ విభాగం అధికారులకు నా విజ్ఞప్తి ఏంటంటే తక్కువ పైసలతో కట్టాలి, తొందరగా పని కంప్లీట్ కావాలనేటువంటి విధానాన్ని అవలంబించకుండా ఎప్పుడైనా ఇట్లా భారీ వర్షాలు కురిసినప్పుడు వచ్చేటువంటి నీళ్ళు ఎంత వస్తాయి, దాని కలువట్ల వెడల్పు ఎంత కట్టాలి, నీటి ఫ్లో ఆగకుండా వెళ్ళిపోతుంటే రోడ్డు డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఈ పరిణామ క్రమాన్ని గమనించిన తర్వాత అయినా ఇప్పుడు చాలామంది విలేజర్స్తో మాట్లాడితే మేము ఎప్పుడో 20 ఏళ్ళ కింద చూసినాం బిడ్డ, ఇంత వానే మళ్ళీ ఇప్పుడు చూస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. అందుకని ప్రకృతి కోపం వస్తే ఎట్లుంటుందంటే చిన్న వానకే మొత్తం రోడ్లన్నీ డీకనెక్ట్ అయిపోతూ పోతా ఉన్నాయి. ఇంజనీరింగ్ అధికారులకు నా విజ్ఞప్తి ఏంటంటే భవిష్యత్తులో ఇంకొక 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇట్లాంటి వరదలు వస్తే అప్పుడు గ్రామీణ ప్రజలకి నష్టం కలగకుండా ఉండడానికి రోడ్లను ఎత్తులేపాలి, కలువట్ల సైజు పెంచాలి, భవిష్యత్తు లోపల ఇట్లాంటి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలనేది నా విజ్ఞప్తి. గ్రామాల్లో ఉన్నటువంటి యువకులు చాలామంది పాపం ముందుకు వచ్చి తెగిపోయినటువంటి రోడ్ల నిర్మాణం కోసం కానీ ఎవరికైనా నష్టం జరిగితే సాయం చేసేందుకు ముందుకు వస్తారు. యువకులందరినీ కూడా నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. మా పార్టీ పరంగా ఎక్కడైతే ఇబ్బందులు వచ్చినాయని చెప్పిందో అక్కడికి రాజ్నాథ్ సింగ్ గారు, నడ్డా గారితో ఉదయం మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మేము 8 మంది ఎంపీలు మాట్లాడినాం. ఎక్కడికక్కడ ఫీల్డ్లో పొమ్మన్నారు మమ్మల్ని. అవసరం ఉన్న చోటుకి ఎన్డీఆర్ఎఫ్ సైన్యాన్ని పంపిస్తూ ఉన్నారు. సహాయక చర్యలలో ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఊరు కాకుండా భాష కాకుండా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇందాక ఉదయం వచ్చినటువంటి టీం ఇక్కడికి బూరుపల్లికి ఇక్కడికి వచ్చినటువంటి టీం కేరళ నుంచి వచ్చినారు వాళ్ళు. సో వాళ్ళు ఇప్పటికి ఆల్రెడీ ప్రాజెక్ట్ లోపల తిరుగుతూ ఉన్నారు. డెడ్ బాడీ ఒకటి దొరకాల్సింది, వాళ్ళ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గ్రామస్తులందరూ కూడా ఒకరికి నష్టం జరిగిందంటే మిగతా వాళ్ళందరూ కూడా నిలబడి పార్టీలు జెండాలు పక్కన పెట్టి సాయం చేస్తున్నందుకు గ్రామస్తులందరినీ నేను ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నా. జరిగినటువంటి పంట నష్టం, జరిగినటువంటి రోడ్ల నష్టానికి సంబంధించి వరదలు తగ్గిన తర్వాత 2-3 రోజులలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మళ్ళీ ప్రత్యేకంగా సమీక్ష జరిపి అన్ని వెంటనే కొట్టుకుపోయినటువంటి బ్రిడ్జిల్ని, రైల్వే రోడ్లని వీటన్నింటిని కూడా తిరిగి పునరుద్ధరించేందుకు, కరెంటుని తిరిగి పునరుద్ధరించేందుకు ప్రయత్నం చేస్తాం. సహాయక చర్యలు ఎలా సాగుతున్నాయి ప్రభుత్వం తరపు నుంచి? ప్రభుత్వం ఆశించినంత సాయం చేస్తలేదనేది గ్రామస్తుల యొక్క బాధ. ఎందుకంటే 24 గంటలు దాటిపోయింది కరెంటు పోయి. కరెంటు లేకపోతే మంచినీళ్ళు ఉండవు, మంచినీళ్ళు లేకపోతే సెల్ ఫోన్లు ఉండవు, వంట వండుకోవడానికి రాదు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఇట్లా పురుగు పూసి ఇట్లాంటివన్నీ వస్తాయని చెప్పి రకరకాలైనటువంటి అవస్థలు వస్తాయి. సహాయక చర్యలు అందించడం లోపల విద్యుత్ శాఖ పక్షాన కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉంది. మోర్ దెన్ 24 అవర్స్ కరెంట్ లేకపోయేసరికి అన్ని రకాలైనటువంటి అవస్థలు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పడుతున్నాయి. పోల్లన్నీ పడిపోయినాయి, వైర్లన్నీ పంట పొలాలలో కనబడుతూ ఉన్నాయి. పోతున్నప్పుడు వీటన్నింటిని వెంటనే తిరిగి ఎరెక్ట్ చేయాలి. తాండాలు అయితే 2 రోజుల నుంచి కరెంట్ లేకపోతే మంచినీళ్ళు ఎట్లా అని బాధపడుతూ ఉన్నారు. వాటికి సహాయక చర్యలు ఇంకొంచెం పెంచాలనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అక్కడ నిన్న వాళ్ళు విలేజర్స్ గ్రామస్తులు చెప్పిన దాని ప్రకారం చూస్తే చాలాసేపు ఒక 3-4 గంటలు ఒక కరెంటు పోల్ సహాయంతో 2 వ్యక్తులు వరద నీళ్ళల్లో ఉన్నారు. కనీసం ఆ సందర్భం లోపల కలెక్టర్ గారు, ఎస్పీ గారు స్పందించి వెంటనే ఒక హెలికాప్టర్ ఏదైనా పంపించున్నట్లయితే ఆ 2 ప్రాణాలని కాపాడేవాళ్ళం అనేది గ్రామస్తుల యొక్క ఆశ. సో ఆపద వచ్చినప్పుడు వెంటనే రెస్పాండ్ కావాల్సినటువంటి రీతి లోపల రెస్పాండ్ కాలేదు. ప్రభుత్వం రెస్పాండ్ అయ్యింటే ఆ 2 ప్రాణాలు కాపాడటం అనేది గ్రామాల్లో ఉన్నటువంటి యువకుల యొక్క ఆవేదన. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వెంటనే రియాక్ట్ కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓకే, మీరు చూసినట్లయితే చాలా ప్రాంతాలు అంత దాదాపు 1000 ఎకరాల పంట నష్టం ఏర్పడింది, ఆస్తి నష్టం కూడా చాలా గ్రామాల్లో ఇల్లు కూలిపోయిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారాన్ని డిమాండ్ చేస్తున్నారు మీరు? ఇప్పుడు పరిహారం కంటే ముందు ఇప్పుడు ఈ ఊరోళ్ళు అందరూ పొద్దున పోయేటప్పుడు రోడ్ లేదు. ఇప్పుడు నేను ఈవినింగ్ వచ్చేసరికి రోడ్ వేసుకుంటున్నారు, ఊరోళ్ళే వేసుకుంటున్నారు. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనేటువంటి విషయం కంటే ఊర్లో ఉన్న మిషనరీ ట్రాక్టరో, జేసీబో, ఇటాచో ఏది ఉంటుందో తెచ్చి వాళ్ళు సాయం చేస్తూ ఉన్నారు. ఈ పని చేయాల్సింది ప్రభుత్వం చేస్తుందని ఎదురు చూడకుండా మా ఊరి కనెక్టివిటీ పోతే మళ్ళీ కష్టమవుతుంది, కరెంట్ రాదు, నీళ్ళు రావని వాళ్ళే కష్టపడుతూ ఉన్నారు. ప్రభుత్వ అధికారులు కేవలం సర్వేకు పరిమితం కాకుండా పనులను వెంటనే అర్జెంట్ చేయాల్సిన పనులైంది. ఇప్పుడు ఇది కొంచెం ఒక 20 లాడ్ల మట్టి పోయాలి, లేదా ఒక 2 లోడ్లు తీసుకొచ్చి ఆ సన్న కంకర లాంటిది పోసేస్తే దిగబడకుండా ఉంటుంది. ఇట్లాంటి పనులు చేయండి. వీళ్ళేం 100 కోట్లు అడుగుతలేరు ఊరోళ్ళు. ఇప్పటికిప్పుడు ఈ కలువటిని అర్జెంటుగా ఏదో ఒక రకంగా ఇటుపక్కెళ్ళి అటుపక్కకు ఊరోళ్ళు పోయేటట్టు చేయాలి.
ఒక 20 లోడ్ల కంకర కలెక్టర్ గారు ఎస్పీ గారు అనుకుంటే 5 నిమిషాల లోపల వచ్చేస్తుంది. ఇట్లాంటివి చేయాలి. కొంచెం కంకర కొంచెం సిమెంట్ కలిపి వేసిరు అనుకోరి నీళ్ళ దాటి కొట్టుకుపోకుండా రోడ్ అన్న టెంపరీ రిపేర్ అవుతుంది. ముందు టెంపరీ రిపేర్ అయ్యింది, తర్వాత పర్మనెంట్ ఏం చేద్దాం అనేది జిల్లా స్థాయిలో మీటింగ్ పెట్టుకొని చేసుకో. ఓకే, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కూడా ఉదయం మీతో మాట్లాడారు. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు మీతో ఏం మాట్లాడారు సార్? ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ ఎక్కడైతే వరదలలో జనాలు కొట్టుకుపోతున్నటువంటి సమస్య ఉందో, కేంద్ర ప్రభుత్వ బలగాలు అవసరం ఉన్నా, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అవసరం ఉన్నా, ఇక్కడికన్నా హెలికాప్టర్కి సంబంధించి ఈ ఊర్లో 2 కొట్టుకుపోయిన దానికి సంబంధించి ఏమైనా హెలికాప్టర్లు అవసరం ఉంటే హెలికాప్టర్లు ఇచ్చే విషయంలో కానీ, భారత ప్రభుత్వం నుంచి సైన్యం దగ్గర హెలికాప్టర్లు ఉంటాయి కాబట్టి అర్జెంట్ ఉంటాయి, హైదరాబాద్లో లేకపోతే ఢిల్లీ నుంచి అయినా హెలికాప్టర్లను ఫ్లై చేసి పంపించేందుకు ఏర్పాటు చేయమని విజ్ఞప్తి చేస్తామని చెప్పారు. మీరు ఎవరు ఇంట్లో ఉండొద్దని చెప్పారు, ఊర్లు తిరగమని చెప్పారు. భారతీయ జనతా పార్టీ నాయకులు సేవ చేయండి, ముందు లీడర్లం అనే పని పక్కన పెట్టుర్రి, ముందు ఏడ కష్టం ఉంటే మీరు ఆడ పని చేయండి అని చెప్పారు. అందుకనే ఉదయం నుంచి జనం మధ్యలోనే ఉన్నాం. ఓకే, లాస్ట్ ప్రశ్న సార్. ఇప్పుడు ఇంత పెద్ద ప్రకృతి విపత్తు జరిగింది, కేంద్రం నుంచి ఎలాంటి సాయం తీసుకురాబోతున్నారు? మీ పాత్ర ఎలా ఉండబోతుంది? అన్న ఇప్పుడు ఇక్కడ ఎన్ని రోడ్లు కొట్టుకుపోయినాయి, ఎంత పొలం కొట్టుకుపోయింది, ఎంత అనేది ఎస్టిమేషన్లే రాకముందు ఎన్ని తెస్తామని నన్ను అడిగితే నేనేం చెప్పగలను? మీ పాత్ర ఎలా ఉండబోతుంది? 100% ప్రజల కష్టాల్లో మేము నిలబడతాం. రాష్ట్ర ప్రభుత్వం లెక్కలేయాలి, రోడ్డుకి ఎంత, మోరికి ఎంత, చచ్చిపోయిన ఆవుకి ఎంత, బర్రెకి ఎంత, మనుషులకి ఎంత అనేది రాష్ట్ర ప్రభుత్వం చేసిన తర్వాత ఒక నివేదిక ఇస్తే దాన్ని బట్టి మేము కొట్లాడి డబ్బులు తీసుకొస్తాం. ప్రజల దిక్కు నిలబడతాం మేము. ఇది మెదక్ ఎంపీ రఘునందనరావు చెప్తున్నారు. ఉదయం నుంచి కూడా మొత్తం జనాల్లో ఈ వరద ప్రభావిత ప్రాంతాలు ఆయన పర్యటించారు. ఇక్కడ చూసినట్లయితే ప్రభుత్వం నుంచి కాస్త సహాయక చర్యల్లో కాస్త నిర్లక్ష్యం ఉందని చెప్పి ఆయన అభిప్రాయపడుతున్నారు. ఎక్కడికక్కడ స్థానిక గ్రామస్తులు, యువకులే సహాయక చర్యలు చేసుకుంటున్నారని వారిని అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారాన్ని అంచనా వేసి నివేదిక ఇస్తే దాని ప్రకారం డబ్బులు కేంద్రం నుంచి సాయం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పి ఆయన స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ నవీన్తో క్రాంతి కుమార్, ఐ న్యూస్, మెదక్. తెలంగాణ